క్రీస్తులో పడే ప్రతి ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, దేవుని యొక్క వాక్యం చదువుతున్నావా, దేవుని అందు నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా, దేవుని అందు నువ్వు నమ్మకం కలిగి జీవిస్తున్నావా, తప్పకుండా దేవుడు నిన్ను చూసి తగిన సమయంలో నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మనం అనుకుంటూ ఉంటాం, మనకి వెంటనే జరిగితే బాగుండు, తెల్లారిపాటికే జరిగితే బాగుండు, మరుసటి రోజే జరిగితే బాగుండు, మనం మానవ సహజంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అనుకునే పరిస్థితులు వేరు. దేవుడికి ఒక కాలము, ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలోనే, ఆ పరిస్థితుల్లోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు చేశాడంటే అవి ఊహించని అద్భుతాలు చేస్తాడు, ఊహించని కార్యాలు చేస్తాడు. మనం అనుకుంటాం ఈ యొక్క గద్ద అది తన జీవితాన్ని, తన యొక్క పటుత్వాన్ని కోల్పోయి అత్తేను కొండ మీద అది దాదాపు 150 రోజులు అది కనిపెడతా